కాకినాడ జగన్నాథపురంలో గల హజరత్ సయ్యద్ అహ్మద్ మొహద్దీన్ దర్గాలో బాబావారి గంధోత్సవం అత్యంత వైభవంగా దర్గా కమిటీ సభ్యులు నిర్వహించారు. మంగళవారం రాత్రి జరిగిన ఉత్సవంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు దర్గాకు రాగా దర్గా షరీఫ్ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. బాబావారికి చాదర్ను వారు సమర్పించారు. ఇమాం గౌస్ మొహద్దీన్ చేత జరిగిన ఫాతిహా ఖానీలో వారు పాల్గొని బాబావారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంధోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించిన దర్గా కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముస్లింలకు గంధోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్గా షరీఫ్ కమిటీ సభ్యులు, ముస్లిం మైనార్టీ సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని బాబావారిని దర్శించుకున్నారు. మసీద్ కమిటీ వారు ఆహ్వానించడం చాలా సంతోషం. రోజున ఈ దర్గాకి ఎప్పుడు కూడా అధికారం ఉన్నారు అప్పుడు ఆహ్వానిస్తూ ఉంటారు. దర్గాకి రావడం, వాళ్ళని ప్రార్థించుకోవడం, ఈ దర్గాలో ఏదైతే బాబాని మనం కోరుకుంటామో కోరికలని నెరవేర్చడానికి పెద్ద నమ్మకం వచ్చిన అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా వారి కోరికలు నెరవేరడం అన్ని జరుగుతాయని పెద్ద నమ్మకం, నాకు కూడా పెద్ద నమ్మకం ఈ బాబా అంటే. అదేవిధంగా ఈరోజు నేను కూడా ఈ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి, ప్రజలందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలని, సంతోషాలు ఆరోగ్యంతో ఉండాలి. ఈ సమాజంలో ప్రజలు ఎవరైతే కోరుకుంటారో కాకినాడ ప్రజలు అదే